ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ బేబీ చేతిలో ఈ ప్రొడక్ట్స్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నేను మా బేబీకి ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను అని చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ మా బేబీకి మసాజ్ ఆయిల్ అంటే ప్రత్యేకంగా ఏమీ యూస్ చేయను నేను. బేబీ మసాజ్ ఆయిల్స్ ఏమి నేను యూస్ చేసేది ఇదే మ్యాక్స్ కేర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇంకా ఇది బాడీని బాగా నరిష్ చేస్తుంది అండ్ మసాజ్ చేసినప్పుడు కూడా బేబీకి చాలా స్మూత్గా ఉన్న ఫీల్ వస్తుంది. అండ్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ నా హెయిర్ కూడా ఆల్మోస్ట్ ఇదే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే అన్నీ వేసుకొని లైక్ హైబిస్కస్ లీవ్స్ అన్నీ వేసుకొని నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను హోమ్మేడే. సో నా హెయిర్ కూడా నేను అదే యూస్ చేస్తాను. అండ్ నేను మా బేబీకి యూస్ చేసేది మామ్స్కో మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. మామ్స్కో మాయిశ్చరైజర్ అండ్ పర్టికులర్గా అంటే ఫస్ట్ నాకు సెటఫిల్ యూస్ చేశాను. సెటఫిల్ చాలా బాగుంది అనిపించింది. బట్ తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఒక ఆమె సజెస్ట్ చేసింది, మీకు కొంచెం తక్కువలో మంచిగా యూస్ చేయాలి, కెమికల్స్ లేనివి అంటే మామ్స్కో యూస్ చేయండి అని చెప్పారు. సరే అని చెప్పి మామ్స్కో తెప్పించాను. యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి యూస్ చేస్తున్నాను. బట్ నాకు సెటఫిలే నచ్చింది చెప్పకూడమే. మామ్స్కో నేను ఇంకా యూస్ చేయకూడదని అనుకుంటున్నాను. సెటఫిల్ ఇస్ ద బెస్ట్. మామ్స్కో నాకు ఇంకో నచ్చలేదు. అండ్ ఫేస్ క్రీమ్ వచ్చి సెబామిడ్ ఫేస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బేబీ ఫేస్ కూడా చాలా అంటే చాలా లైక్ స్మూతీగా అండ్ డ్రై అవ్వకుండా చాలాసేపటి వరకు డ్రై అవ్వకుండా చాలా బాగుందన్నమాట ఈ సెబామిడ్ ఫేస్ క్రీమ్ అనేది. ఈ పైన కవర్ మొత్తం మా బాబు పీకేసింది, సో అందుకే లేదు. అండ్ ఇకపోతే మా బేబీకి మొన్న లోషన్స్ అంటే ఈ లోషన్ ఎంత ఇచ్చారంటే మా బేబీకి మొన్న ర్యాషెస్ వచ్చేసాయి ఒళ్ళంతా. సో ఈ ర్యాషెస్ ఇచ్చారు క్యాలమైన్ అండ్ లిక్విడ్ పారాఫిన్ లోషన్ అనమాట. ఇది పర్టికులర్గా అంటే ర్యాషెస్ వచ్చిన ప్రతిసారి మనం యూస్ చేయాలని లేదు. ఒకసారి పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయితే మంచిది. మనకి ఏమీ తెలియకుండా ఎవరు యూస్ చేయకూడదు. ఇది మా బేబీకి అప్పుడు ర్యాషెస్ వచ్చినప్పుడు మాత్రం ఇచ్చారు ఇది. సో నేను అప్పుడు ఇది యూస్ చేశాను. మ్యాక్స్ నేను ఎంత 1.5 day అనుకుంటే యూస్ చేశాను. ఒక 4-5 times యూస్ చేశాను, బాగుంది. ఇకపోతే మా బేబీకి షాంపూ వచ్చేసి సెబామెడ్ షాంపూ. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టము. బేబీ హెయిర్ సిల్కీగా ఉంచుతుంది. బేబీ స్కాల్ప్ మీద ఎక్కువ అంటే డస్ట్ కానీ ఏది కానీ ఉండనివ్వదు. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది, హైడ్రేటింగ్గా హెల్దీగా ఉంటుంది. నా పర్టికులర్ ప్రోడక్ట్ ఇది, పర్సనల్ ప్రోడక్ట్. బేబీకి అయితే ఫస్ట్ నుంచి నేను ఇదే యూస్ చేస్తున్నాను. ఇకపోతే నేను ఇలా ఫస్ట్ చిన్న మినీ యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేశాక పడుతుందా లేదా మనకు తెలుస్తుంది కదా. పడుతుందా లేదా మనకు తెలిసాక మనం యూస్ చేయడం బెటర్ అనమాట. సో నేను ఇది యూస్ చేస్తున్నాను, సెబామెడ్ జెంటిల్ వాష్ అనేది. ఇది చాలా అంటే నాకు డెలికేట్ స్కిన్కి బాగా యూజ్ అనిపించింది. వీక్లో ఒక 3 times దీంతో చేయిస్తాము. ఇంకా ఉన్న ఒక 4 times సోప్తో చేయిస్తాము. సోప్ కూడా నేను సెబామెడే యూస్ చేస్తాను, ఇక్కడ లేదు. బట్ సోప్ అనేది కూడా నేను సెబామెడే యూస్ చేస్తాను. సెబామెడ్ చాలా అంటే పీహెచ్ బ్యాలెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది సెబామెడ్. ఇకపోతే సెటాఫిల్ కూడా చాలా బాగుంటుంది. సెటాఫిల్ టెడీ బార్, నాకు సెటాఫిల్ టెడీ బార్ సోప్స్ కన్నా నాకు సెబామెడ్ సోప్ నచ్చింది. అండ్ బేబీకి కూడా సెబామెడ్ సోప్ అండ్ ది సెబామెడ్ జెంటిల్ వాష్ కూడా చాలా మంచిది. అండ్ పోతే సెబామెడ్ షాంపూ చెప్పాను కదా నేను ఫస్ట్ మినీస్ యూస్ చేస్తానని. సో మినీ ఇది కూడా తీసుకున్నాను. ఇది ఏంటంటే యాంటీ హెయిర్ లాస్ షాంపూ. బట్ పాపకి అంత హెయిర్ లాస్ ఏమీ అవ్వదు కాబట్టి ఇది అంతగా పక్కన పెట్టాను. ప్రజెంట్ అయితే నేను ఈ షాంపూని మాత్రమే యూస్ చేస్తున్నాను. అండ్ ఇకపోతే బేబీకి మొన్న మీషోలో ఈ క్లిప్స్ ఆర్డర్ పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇటు మీషోలో పెట్టాను, చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను ఇది. అండ్ ఇకపోతే ఇది పాప గెయిన్ అవ్వట్లేదు వెయిట్ అనేది. సో మనకి రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తాను, అప్పుడప్పుడే వేస్తాను, డైలీ ఏం వేయను. అండ్ ఇది కోంబ్ నేను ఫస్ట్ క్రై ద్వారా తీసుకున్నాను. కోంబ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకో కోంబ్ కూడా ఇచ్చారు, బట్ మా బేబీ ఎక్కడ పడేసింది. అండ్ ఇది నేను లైక్ ఇది కేఏపిఎల్ఎస్ ఆంబ్రోక్సోల్ హెచ్సిఎల్ అనమాట. ఇది నేను మా పాపకి కఫ్కి యూస్ చేస్తాను, చాలా బాగా పనిచేస్తుంది. ఇది మా ఊర్లో లైక్ మాది ఎరవరం దగ్గర తిరుమల విలేజ్, అక్కడ ఏలేశ్వరంలో డాక్టర్ గారు రాసిచ్చారు. ఇది బాగా పనిచేస్తుంది పాపకి. అండ్ ఇది కోల్డ్కి ఇది కూడా బాగా పనిచేస్తుంది. సంథింగ్ మ్యాక్స్ట్రా సంథింగ్ ఏదో కంపెనీది, ఫినోలెప్రైన్ హైడ్రోక్లోరైడ్ అంట. ఇది కూడా బాగా కోల్డ్కి బాగా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఇంకా నేను మా బేబీకి ఫస్ట్ నుంచి కూడా అంటే లైక్ మా బేబీ ఫస్ట్ మంత్ నుంచి కూడా నేను ఇది యూస్ చేస్తున్నాను. మల్టీవిటమిన్ మినరల్ డ్రాప్స్ అనేవి, జింకోవిట్ డ్రాప్స్ అనేవి నేను యూస్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మనం తెచ్చుకున్న 6 months లోపే వాడేయాలి. 6 months తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే 6 months లోపే వాడేయాలి. 6 months తర్వాత అసలు ఇది వాడకూడదు, ఓకే. అండ్ ఇది సేమ్ అరిస్టోజైమ్. పాపకి అప్పుడు పాలవి బాగా అరిగేవి కాదు. సో నేను ఏమైనా సజెస్ట్ చేయమంటే డాక్టర్ గారు ఇది అరిస్టోజైమ్ సజెస్ట్ చేశారు. ఓకే, ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇమ్మన్నారు. అండ్ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లం అయితే నేను ఇస్తూ ఉంటాను బేబీకి. అరిస్టోజైమ్ అనమాట, అరిస్టోజైమ్ డ్రాప్స్, ఓకే. అండ్ ఇకపోతే ఇది ఐరన్ మొన్న ఇచ్చారు. మొన్న 6 months కంప్లీట్ అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐరన్ డ్రాప్స్ అనేవి ఇచ్చారు. ఇది పాప బలానికి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది కూడా మల్టీవిటమిన్. ఇది కూడా ఓపెన్
చేసినా 6 మంత్స్ లోపే వాడేయాలి. ఓకే. అండ్ ఇది పోతే సినారెస్ట్. ఇక్కడ కోల్డ్ అంటే ఆల్మోస్ట్ సినారెస్ట్ ఇస్తారు. సో ఇక్కడ డాక్టర్స్ సజెస్ట్ చేసింది సినారెస్ట్. ఓకే. అండ్ ఇకపోతే పారాసెటమాల్ అందరికీ తెలిసిందే. నేను మా బేబీకి పారాసెటమాల్ ఈ బ్రాండ్ ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇకపోతే టెడీ బర్ ర్యాష్ క్రీమ్. నేను ఇది ఎప్పుడో యూజ్ చేస్తాను. ర్యాషెస్ కూడా లైక్ నేను మా బేబీకి ఎప్పుడో నెలకి ఒకసారి 2 సార్లు యూజ్ చేస్తాను. అండ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను డైపర్ ఫ్రీ టైమే. అసలు డైపర్ అనేది నేను యూజ్ చేయను. ఓన్లీ నైట్ టైం. ఎందుకు కూడా నైట్ టైమే ఎందుకు యూజ్ చేస్తాను అంటే మా బేబీ నైట్ టైమ్ ఎక్కువ పీ చేస్తుంది. అండ్ దట్టు ఏంటంటే తను పీ చేసిన చోట అసలు పడుకోదు. ఏంటంటే లేచి బాగా అల్లరి చేసేస్తుంది, బాగా ఏడుస్తుంది. సో అందుకే నైట్ మాత్రమే నేను డైపర్ అనేది యూజ్ చేస్తాను. డైపర్ కూడా నేను హగ్గీస్ యూజ్ చేస్తాను. అండ్ హగ్గీస్ 12 అవర్స్ నైట్ ఫ్రీ 12 అవర్స్ది ఉంటుంది. అది యూజ్ చేస్తాను హగ్గీస్. అండ్ హగ్గీస్ కూడా చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇది ర్యాష్ క్రీమ్, బట్ నేను ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో యూజ్ చేస్తాను. ఎక్కువ నేను ఏంటంటే ఇందాక చూపించాను కదా ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ నేను డైపర్ వేసినప్పుడు మసాజ్లా చేసేసి మొత్తం పార్ట్ అంతా మసాజ్లా చేసేసి ఇంకా డైపర్ వేసేస్తాను అనమాట. ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు. ఓన్లీ ఒక హాఫ్ స్పూన్ మన హ్యాండ్లో వేసుకొని దాన్ని బాగా రబ్ చేసి బేబీ ఆ పార్ట్కి ముందు వెనుక అదే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం అప్లై చేస్తే చాలు. అండ్ ఇకపోతే అందరికీ తెలిసిందే ఇది సెలైన్ నాజల్ డ్రాప్స్. ఎప్పుడైనా బేబీ లైక్ ఎక్కువ కోల్డ్ చేసి తనకి బాగా ఇరిటేషన్గా ఉండి తను ఊపిరి తీసుకోలేకపోతుంది కదా, అప్పుడు ఈ డ్రాప్స్ బాగా పనికొస్తాయి. ఈ డ్రాప్స్ మనం వేసి అండ్ ఇట్ ఈస్ ద నేజల్ ఎస్పిరేటర్. ఇది మనము లైక్ ఆ డ్రాప్స్ వేసాక కొంచెం ముక్కని ఇలా లైక్ సర్క్యులర్ మోషన్లో ఇలా ఇలా అని అండ్ ఇది ఉంటుంది. దీనికి మనం ఇలా క్యాప్ ఉంటుంది. క్యాప్ తీసాక ఇలా ఉంటుంది. సో మనం ఇది ఇలా ప్రెస్ చేసుకొని బేబీ యొక్క నోస్ ఉంటుంది కదా, బేబీ యొక్క నోస్, సో నోస్కి ఇక్కడ పెట్టాలి. ఓకే. ఇక్కడ అంటే బేబీ ఫుల్గా నోస్కి మనము కవర్ చేయకూడదు. ఓన్లీ ఈ సైడ్ పెట్టి దీన్ని ఇలా ఫస్ట్ ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా పెట్టుకొని ఇలా వదిలేస్తే బేబీ నోస్లో ఏదైనా బ్లాక్ అయి ఉంటే దీని ద్వారా వచ్చేస్తుంది. తర్వాత ఇది ఆఫ్టర్ ఎవ్రీ యూజ్ ఇది క్లీన్ చేయాలి. మనము హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ బాగా మరగబెట్టేస్తాం కదా, మరగబెట్టేసి దించేసాక ఇది ఏ పార్ట్కి పార్ట్ వచ్చేస్తుంది. సో ఏ పార్ట్కి పార్ట్ వచ్చేసాక ఇది మనం అందులో వేసేసి బాగా ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత మనం క్లీన్ చేసేయడమే. తర్వాత ఇది నాకు నిజంగా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. నిజంగా చాలా హెల్ప్ అయింది బేబీ వ్యాక్సినేషన్ అయినప్పుడు. ఫస్ట్ వ్యాక్సినేషన్ అయినప్పుడు అయితే ఇంకా చూడాలి. దాన్ని చూసి నాకు కూడా ఏడుపు వచ్చిందనమాట. అంతలాగా తన యొక్క టై చాలా పొంగిపోయింది. నాకు చాలా ఏడుపు వచ్చిందనమాట. దాని తోడ భాగం అయితే ఇంకా చెప్పలేను అసలు. వీక్ కూడా అయిపోతుంది వ్యాక్సినేషన్ అసలు, మీ అందరికీ తెలిసిందే. సో ఆ టైంలో ఏంటంటే మనము ఒకసారి ఎలాగ మీకు తెలిసిందే కదా, ఐస్ క్యూబ్స్ అనేవి మనం అక్కడ రబ్ చేస్తాము. ఇంకోసారి ఏం చేయాలంటే ఇది బాగా అక్కడ మసాజ్ చేసేసి వదిలేసేదాన్ని. సో అలాగా 1 or 2 డేస్లో అది కొంచెం స్వెల్ అయ్యేది కదా, తగ్గిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, నాకు తెలియదు, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, నేను యూజ్ చేశాను, చాలా బాగుంది, తగ్గింది పాపకి. అండ్ ఇకపోతే ఇది అందరికీ తెలిసిందే విటమిన్ 3 డ్రాప్స్. ఓకే. విటమిన్ 3 డ్రాప్స్ అనేవి మనము ఏంటంటే ఆల్మోస్ట్ డే 1 నుంచి 1 year కంప్లీట్ అయ్యే వరకు కూడా విటమిన్ డ్రాప్స్ వేయాలి, అస్సలు మానకూడదు. నేను ఏదైనా లైక్ ఐరన్ డ్రాప్స్ ఈరోజు మర్చిపోయినా, లేకపోతే జింకోవిట్ మర్చిపోయినా పర్లేదు మనకి. బట్ విటమిన్ డ్రాప్స్ అనేవి మాత్రం ఫస్ట్ డే 1 నుంచి లైక్ ఈ 1 year కంప్లీట్ అయ్యే వరకు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇవి వేయండి. అంతే ఈరోజు వీడియో. సో గైస్, మనం మన పిల్లలకి ఎంత బాగా చూసుకుంటే అంత బాగుంటారు. లైక్ ఈ రోజుల్లో పొల్యూషన్ వల్ల బయట ఫుడ్స్ కూడా బాగాలేదు. సో కంప్లీట్ అవాయిడ్ షుగర్, హనీ, సాల్ట్ అండ్ కౌ మిల్క్ కూడా 1 year వరకు అస్సలు ఇవ్వద్దు. అండ్ షుగర్ అంటారా, ఇవ్వకపోవడం మంచిది 2 years వరకు. సాల్ట్ అంటారా ఆఫ్టర్ 1 year కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి. నేనైతే మా బేబీకి నిజంగానే ఇవ్వలేదు. సో అందుకే నేను ఇవ్వలేదు కాబట్టి వేరే మదర్స్ కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇవ్వకపోవడమే మంచిది ఇవన్నీ. సో అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ వాళ్ళ ఫుడ్స్లో క్యారెట్, బీట్రూట్, పాలకూర ఇవన్నీ యాడ్ చేస్తూ పెట్టండి. అండ్ జీరా కూడా అలవాటు చేయండి. అండ్ అజ్వాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వాము కూడా వేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. అండ్ ఇకపోతే బేబీ అనేది మనకి వెయిట్ గెయిన్ అవ్వకపోతే బయట నుంచి సిర్లాక్ తెప్పించేసి పెట్టేయడం అలాంటివి మాత్రం అస్సలు చేయొద్దు. అలాంటివి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అసలు వేస్ట్. బయట సిర్లాక్ అనేది వేస్ట్. ఏదో ట్రావెల్ ఫ్రెండ్లీ అయినప్పుడు ట్రావెల్ వెళ్తున్నప్పుడు మనకు అప్పుడు చేసుకోవడం. అప్పటికి కూడా హోమ్మేడ్ ఉగ్గు అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాము. సో అది కూడా హోమ్మేడ్ ఉగ్గు కూడా అప్పటికి ప్రిపేర్ చేసుకోలేదు అంటే సిర్లాక్ అప్పుడు వాడి ఇంకా తర్వాత యూజ్ చేయొద్దు, కంప్లీట్ అవాయిడ్ చేసేయండి. ఇంట్లోనే ఉగ్గు ప్రిపేర్ చేసుకోండి. తర్వాత బేబీకి అనేది కూడా ఎక్కువ లైక్ టైట్ బట్టలు అవి వేసేకండి. వాళ్ళు చాలా స్మూత్గా సున్నితంగా ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే బ్రీతబుల్గా ఉన్న బట్టలు మాత్రమే వేయండి. ఇవి నా సజెషన్స్. ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. యాజ్ ఏ న్యూమమ్గా నేను కూడా తెలుసుకోవాలి. సో మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే నాకు మీరు సజెస్ట్ చేయొచ్చు. సో ఏంటంటే ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా లేకపోతే మీకేమైనా తెలుసుకోవాలన్నా నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను, అదైతే నేను చెప్పగలను. మళ్ళీ ఒక కొత్త న్యూస్తో అండ్ కొత్త సజెషన్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్లో పెట్టండి. అలాగే మీకు నా నుంచి ఏమైనా సజెషన్స్ కావాలి అని అంటే మీరు
నాకు కమెంట్ పెట్టండి. అండ్ రీసెంట్గా ఏంటంటే నా హెయిర్ ఆఫ్టర్ డెలివరీ నా హెయిర్ బీభత్సంగా ఊడిపోయేది. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా లాంగ్ అయ్యింది. ఇది రియల్ వీడియో, చాలా లాంగ్ అయ్యింది. అండ్ దట్టు ఏంటంటే మీరు చూడండి, లైక్ నా బేబీ హెయిర్స్ కూడా చాలా, ఇవన్నీ నా బేబీ హెయిర్సే. ఇంకా ఉన్నాయి పైన, ఇదిగో ఇవన్నీ నా బేబీ హెయిర్సే. ఇప్పుడిప్పుడు నా బేబీ హెయిర్ బాగా వస్తుంది. సో దీనికి సీక్రెట్ కూడా మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా హెయిర్ కేర్ రొటీన్ వినాలి అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. నేను షూర్గా నేను హెయిర్ కేర్ రొటీన్ అనేది చేస్తాను. మీరు చూస్తున్నారు కదా నా హెయిర్, ఇది నా హెయిర్. ఓకే, ఇదంతా నా హెయిర్. ఓకే, ఎవరికైనా ప్లీజ్ కావాలి అనుకుంటే హెయిర్ కేర్ రొటీన్ ప్లీజ్ కమెంట్ చేయండి, నేను నిజంగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ అని తెలుసు కదా, టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్.